భారత వైమానిక దళాన్ని పటిష్టం చేయాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? చైనా, పాకిస్తాన్ను ఏకకాలంలో ఎదుర్కోవాలంటే భారత వాయుసేనకు 42 స్క్వాడ్రన్ విమానాలు అవసరమట. అంటే చైనా, పాకిస్తాన్ ఒకేసారి యుద్ధం చేయాలంటే భారతదేశానికి 42 స్క్వాడ్రన్ విమానం అవసరమట. ఒక్కో స్క్వాడ్రన్లో 18 విమానాలు, యుద్ధ విమానాలు ఉంటాయన్నమాట. ప్రస్తుతం మన భారత వాయుసేన దగ్గర 37 స్క్వాడ్రన్లు వేరే ఉన్నాయన్నమాట. 2030 కల్లా 32 నుంచి 33 పెరుగుతాయి అంతే. కానీ 2040 కల్లాను వాయుసేన బలం 35 నుంచి 36కే చేరుతుంది. అది స్వదేశీ తేజస్సులు అనుకున్న సంఖ్యలు సమకూరితేనే. ఈ విధంగా భారతదేశం 2040 కల్లాను స్వయం సమృద్ధి సాధించలేదని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఐడిఎఫ్ ఏర్పడాలి భారతదేశానికి. భారత వాయుసేన IAF 1932 అక్టోబర్ 8న ఆవిర్భవించింది అన్నమాట. 1932 అక్టోబర్ 8న భారత వాయుసేన ఆవిర్భవించింది. అపార సామర్థ్యము, నైపుణ్యాలు శత్రు నిలువరించేలాగా భారత వాయుసేన సక్సెస్ అయింది. ఇటీవల కాలంలో దేశ రక్షణ కావాల్సిన స్థాయిలో యుద్ధ విమానాలు, సాధన సంపత్తి సమర్చుకోవడంపై పలు అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ భారతదేశం విమానాలు సమకూర్చుకుంటుందన్నమాట. భారత వాయుసేనకు ప్రధాన పోరాట బలమైన MiG-21 ఫైటర్ జెట్లకు 2025 కల్లా ఆయుష్ తీరిపోతుంది. జాగ్వరు, మిరాజ్ 2000, MiG-29 విమానాలు 2030 నాటికి వాయుసేన నుంచి వైదొలుగుతాయి. 1980లో రంగప్రవేశం చేసిన MiG-29 సర్వీసు 2027-28తో ముగుస్తుందన్నమాట. సుఖోయ్ 30 యుద్ధ విమానాలు మొదటి బ్యాచ్ ఫైటర్లు 2040 నుంచి రిటైర్ అయిపోతాయి. తర్వాత తరం సుఖోయ్ 30 2050 నుంచి 50 దాకా వాయుసేనకు పదునైన అస్త్రంగా ఉపయోగపడతారన్నమాట. తరిగిపోతున్న బలగా నిలబెట్టుకోవడానికి MiG-29, జాగ్వరు, మిరాజ్ 200లను ప్రస్తుతం ఆధునీకరిస్తున్నారు. సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం కాదన్నమాట. తన పోరాట పటిమ నిలబెట్టుకోవడానికి వాయుసేన స్వదేశంలో తయారైన తేజస్ MK-1 యుద్ధ విమాన రంగంలో దింపనుంది. బహుళ పోరాట విధులను నిర్వర్తించే MRFA విమానాలను, మధ్య తరహా రవాణా విమానాలను భారత వాయుసేన సమకూర్చుకుంటుందన్నమాట. అంటే 2040 కల్లా భారత వాయుసేన 42 స్క్వాడ్రన్ విమానాన్ని ఇంకా సాధించలేదన్నమాట. 2021లోనే 83 తేజస్ MK-లకు ఆర్డర్ పెట్టిన వాయుసేన ఆత్మనిర్భర్ భారత్ కింద అదనంగా 100 MK-1 ఫైటర్ జెట్ను కూడా సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాబోయే 15 నెలల్లో 100 సంఖ్యలో వివిధ రకాల తేజస్ యుద్ధ విమానాలు వాయుసేన అమలు పొదిలో చేరుతాయన్నమాట. వాటిలో 40 తేజస్ MK-1లు, 180 తేజస్ MK-1Aలు, 120 తేజస్ MK-2 విమానాలు ఉంటాయన్నమాట. తేజస్తో పాటు విదేశీ యుద్ధ విమానాలకు భారత వాయుసేన సమకూర్చుకుంటుంది. విదేశీ ఫైటర్ జెట్లలో తయారీ పరిజ్ఞానం పూర్తిగా భారత్ బదిలీ చేసే షరతులపై వాటిని కొనుగోలు చేస్తుందన్నమాట. ఫ్రాన్స్ నుంచి వాయుసేన కోసం ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన భారత్ నౌకాదళం కోసం రానున్న 2-3 ఏళ్ళలోనే 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ను కూడా కొనుగోలు చేయాలనుకుంటుంది అన్నమాట. కాకలు తీరిన దళంగా పేరుగాంచిన వాయుసేన కొంతకాలంగా యుద్ధ విమానాలను కొరతను ఎదుర్కొంటుందన్నమాట. దీన్ని ఎదుర్కోవడానికి మనలు ఫైటర్ జెట్లని విదేశాల కొంటున్నారు, కొంత సమకూర్చుకుంటారన్నమాట. ఇప్పుడు భారతదేశంలో విమానవాహక యుద్ధ నౌకలు విక్రాంతంలో రఫేల్ మెరైన్ ఫ్లైట్ జెట్ని కడతారన్నమాట. దీని ద్వారా భారత అమలు పొదిలోకి మొత్తంగా 62 రఫేల్ యుద్ధ విమానాలు సమకూరినట్టు అవుతాయి అన్నమాట. భారత్ మొత్తం 114 బహుళ పోరాట వీధులు యుద్ధ విమానాలు సమకూర్చుకోదలిచింది. వాటికి సంబంధించిన సమాచారం తెలపాలని 2018 ఏప్రిల్లో విదేశీ సంస్థను కూడా కోరింది. దానికి స్పందించిన వాటిలో ఫ్రాన్స్కు చెందిన రఫేల్ ఉత్పత్తిదారులైన డస్సో యూరోఫైటర్ ట్రిబ్యూన్, స్వీడన్కు చెందిన సాబు, రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్, సుఖోయ్ కార్పొరేషన్, అమెరికాకు చెందిన బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ కూడా ఉన్నాయన్నమాట. రఫేల్ని ఇప్పటికే వినియోగిస్తున్నందువల్ల దానికి ఎక్కువ మార్కులు పడవచ్చని చెప్తున్నమాట. మరోవైపు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ భారత్లోని F411 యుద్ధ విమాన ఇంజిన్ తయారు చేయాలని ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ కూడా చెప్పిందనమాట. అందుకనే భారత్ కూడాను తన సొంత శక్తితోటి డెవలప్ చేసుకుంటుందన్నమాట. ఇటీవల చైనా సరిహద్దు ఘర్షణలోనే రవాణా విమానాల ఆవశ్యకత భారత్కు తెలిసి వచ్చింది. భారత వాయుసేన అమెరికన్ C-17, రష్యన్ Ilyushin-76 విమానాలతో సైనికులు, సాయుధ కవచ శకటాలు, ట్యాంకులు, క్షిపణులు తదితర 3 ఏళ్లుగా లడాఖ్కు తరలించింది. అక్కడ పర్వతాలకు 20 టన్నుల బరువులను తేలికపాటి యుద్ధ ట్యాంకులను పంపాలని భారత సైన్యం తెలిపింది. అందుకోసం మధ్య తరహా రవాణా విమానాలను సమకూర్చుకోవాలని వాటిని అందించిన దేశం ఏదైనా భారత్లోని MTMలో అంటే రవాణా విమానాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కాంట్రాక్ట్ కోసం లాక్హీడ్ మార్టిన్ చెందిన 20 టన్నుల C-137 రవాణా విమానము, ఎంబ్రాయిర్ బ్రెజిల్ చెందిన 26 టన్నుల విమానం, ఐరోపాకు చెందిన 37 టన్నుల F400A విమానాలు పోటీ పడుతున్నాయి అన్నమాట. అంటే
25 టన్నులు బరువున్న పర్వతాలకి ట్యాంకులు తరలించడానికి రవాణా విమానాలు సిద్ధం చేస్తున్నారన్నమాట. దీనికోసం లాక్హీడ్ మార్టిన్ 20 టన్నులది C-130 రవాణా విమానాన్ని, అలాగే ఎబ్రేరు బ్రెజిల్ చెందిన 20 టన్నుల విమానాన్ని, ఐరోపా చెందిన 30 టన్నుల విమానాన్ని A400 విమానాన్ని పోటీ పడుతుందన్నమాట. ప్రస్తుతం వాయుసేనలో ఈ అవరో రవాణా విమానాలు వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో 56 C-295 కొత్త రవాణా విమానం కొనుగోలుకి 2027 సెప్టెంబర్లో భారత రక్షణ శాఖ ఎయిర్బస్ స్పెయిన్కి చెందిన స్పేస్ SA సంస్థలకి 22,000 కోట్ల ఒప్పందం చేసుకున్నమాట. వీటితో 16 విమానాలు త్వరలో భారత చేరుతాయి. మిగిలిన 40 విమానాలు భారత కట్టలో సమకూర్చుకోవాలని భారతదేశం చెప్తుందన్నమాట. ఈ విధంగా భారతదేశం రవాణా విమానాలను ఫైటర్ జెట్లను సొంతంగా డెవలప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.